కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కొలువి ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తుల కోలాహలంతో కలకలలాడుతూ ఉంటుంది. భక్తులు తమ మొక్కుబడులను కానుకలను హుండీ రూపంలో సమర్పించుకోవడం ఆనవాయితీ. అయితే ఈ మధ్య కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీకి శ్రీవారి హుండీ ఆదాయం ఓ సవాల్ను విసురుతోంది. తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. అనంతరం హుండీల ద్వారా తమకు తోచిన విధంగా కానుకల్ని సమర్పిస్తుంటారు. అయితే కొందరు భక్తులు గతంలో రద్దు చేసిన 500, 1000 రూపాయల నోట్లను ఇప్పటికీ తిరుమల శ్రీవారి హుండీలో సమర్పిస్తున్నారు. ఇలా టీటీడీ దగ్గర 400 కోట్లకు పైగా రద్దెన నోట్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో టీటీడీ ఈ రద్దెన నోట్లను మార్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని టీటీడీ కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసింది, కానీ అంగీకరించలేదు. 2016లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసింది. ఆ నిర్ణయం జరిగి ఏళ్లు గడుస్తున్న తిరుమల హుండీలో మాత్రం పాత నోట్ల ప్రవాహం తగ్గడం లేదు. తాజా సమాచారం ప్రకారం టీటీడీ వద్ద ప్రస్తుతం సుమారు 400 కోట్లకు పైగా విలువైన రద్దీన పాత 500, 1000 రూపాయల నోట్ల నిల్వ ఉన్నాయి. భక్తులు తమ వద్ద ఉండిపోయినా లేదా మర్చిపోయినా ఈ పాత నోట్లను భక్తితో స్వామివారి హుండీలో వేస్తున్నారు. కానీ టెక్నికల్గా ఇవి చెల్లని కాగితాలు కావడంతో టీటీడీ వీటిని ఏం చేయాలో తెలియక సతమతమవుతుంది. ఈ నోట్లను మార్పిడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కానీ ఆర్బీఐ కానీ ఇప్పటివరకు అనుమతి నిరాకరించింది. దీనివల్ల టీటీడీకి 100 కోట్ల రూపాయల మేర ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. మరోవైపు ఇటీవలే చలామణి నుంచి ఉపసంహరించుకున్న 2000 నోట్లు కూడా హుండీలో భారీగా చేరుతున్నాయి. ప్రతి నెల సుమారు 35 లక్షల విలువైన 2000 రూపాయల నోట్లు హుండీలో వస్తున్నట్లుగా అంచనా. అయితే ఈ పాత నోట్లతో పోలిస్తే వీటి విషయంలో టీటీడీకి కొంత ఊరట లభిస్తుంది. 2000 నోట్లను ఆర్బీఐ ద్వారా మార్చుకునే అవకాశం ఇంకా అందుబాటులో ఉండడంతో వీటిని టీటీడీ సకాలంలో బ్యాంకులో జమ చేస్తుంది. భక్తులు సమర్పించే ప్రతి రూపాయి స్వామివారి సేవలకు, అన్నదానానికి, ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగపడాలి. కానీ 100 కోట్ల విలువైన కరెన్సీ కేవలం కాగితపు రాశిగా మిగిలిపోవడం విచారకరం. భక్తుల మనోభావాలను గౌరవించి టీటీడీ వద్ద ఉన్న ఈ భారీ మొత్తాన్ని ప్రత్యేక కేసుగా పరిగణించి మార్పిడికి అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా భక్తులలో అవగాహన కల్పించడంతో పాటుగా కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వచ్చేలా టీటీడీ యాజమాన్యం ఒత్తిడి తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు. శ్రీవారి నిధులు నిరుపయోగంగా పడి ఉన్న 400 కోట్లు ఇప్పుడు వెలుగు చూస్తాయో వేచి చూడాలి. ప్రభుత్వం స్పందిస్తే తప్ప ఈ పాత నోట్లు పంచాయతీకి ముగింపు పడేలా లేదు.